ప్రిన్సిపాల్ డాక్టర్ సి వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే మన లెక్చరర్స్, ఉపన్యాసకులు, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ జన విజ్ఞాన వేదికలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఉపన్యాసకులు, కోట గైడు, అలాగే జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులైనటువంటి రమేష్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానంగా నాడు సుభాష్ చంద్రబోస్ గారు దేశం కోసం తన జీవితాంతము కూడా ఐపీఎస్ ఉద్యోగానికి కూడా త్యాగం చేసి ఆ రాజీనామాని సమర్పించి ప్రభుత్వానికి, నాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐపీఎస్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసేసి దేశం కోసం నిరంతరం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి. బజాజ్ హింద్ ఫౌజ్ అనే ఒక గొప్ప సైన్యాన్ని కూడా, ప్రైవేట్ సైన్యాన్ని స్థాపించినటువంటి ఈ నాయకుడు ఈనాటికి కూడా ఆయన మరణించినాడా, లేకపోతే ఎక్కడైనా వెళ్ళిపోయినాడా, కిడ్నాప్ చేసినాడా, విదేశీయులు ఏమైనా చేసినారా అనే విషయాన్ని పూర్తిగా ఎవ్వరు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఈ రోజుల్లో పార్లమెంటులో కూడా చర్చల్లో కూడా అనేక విషయాలు చర్చిస్తున్నప్పటికీ అతని యొక్క విషయాలు అవగాహన చేసుకున్న వ్యక్తులు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నప్పటికీ కూడా అతను ఏమైనా అనే విషయం పైన ఎవరు కూడా పూర్తిగా సమాచారాన్ని అందించలేకపోతున్నారు. జన విజ్ఞాన వేదిక ఒకటే కోరుతా ఉంది, ఏది ఏమైనా మంచి దేశభక్తుల్ని ఈ దేశం పోగొట్టుకుంది. అలాంటి వ్యక్తులు మరికొందరు ఈ దేశంలో తయారు కావాలి. దేశం కోసం నిరంతరం పాటుపడే వాళ్ళు ఎప్పుడు ఉండాలనేదే జన విజ్ఞాన వేదిక కోరిక. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 2 మాటలు మాట్లాడే ఇక్కడ ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని ఇచ్చేసిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సుభాష్ చంద్రబోస్ అంటే స్వతంత్ర ఉద్యమంలో ఈరోజు కూడా చిరస్థాయిగా ప్రజల మనసుల్లో, అంటే భారతదేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోయిన వ్యక్తి. అందుకనే ఈరోజు మనము వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఇట్లాంటి వ్యక్తులు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా వారి యొక్క ఆశయాలను పాటిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ సందర్భంగా మన గుత్తి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఏ రామాంజనేయ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఇచ్చినటువంటి ఆయన అభిమానులకు అందరూ కూడా జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ కూడా నా వందనాలు. మరి మనకు వారి చరిత్రని మన తెలుగు రాష్ట్ర చరిత్ర ఉపాధి చూసినట్లయితే మామూలుగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. అందులో మామూలుగా మనకు ఇంతకుముందు అతివాదులు, హితవాదులు అని 2 వర్గాలుగా కాంగ్రెస్లో ఉండేది. అందులో ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే దౌర్జన్యాలు చేస్తున్నారో ఆ దౌర్జన్యమే సరైన సమాధానం అని ఒక ప్రైవేట్ సైన్యాన్ని స్థాపించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో భారతదేశము ఇంగ్లాండ్ వైపు పోవడం జరిగింది. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోసు జపాన్ జర్మనీ వాళ్ళతో చేసుకొని ఇంకోవైపు అతను పాల్గొన్నట్టు. ఆ తర్వాత ఆయన ఆ యుద్ధం తర్వాత ఆయన కనిపించకుండా పోయినాడు. చాలామంది అప్పుడు అనుకోవడం ఏంటంటే ఆయన ప్రయాణించినటువంటి విమానము ఆ హిందూ కుష్ పర్వతాల్లో కూలిపోయిందని ఒక రూమరు, లేదా ఆయన బతికే ఉన్నాడని ఒక 2-3 సంవత్సరాల కిందట ఒక పెద్ద బాబా ఫోటోలని పెట్టి ఈయన సుభాష్ చంద్రబోసే, అయితే ఆయన అది గతం మర్చిపోయినాడని కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. అయితే ఆయనది మాత్రము అంటే ఆయన చివరి జీవితం అంతా మిస్టరీగా మిగిలిపోయింది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అటువంటి గొప్ప వ్యక్తులు స్మరించుకున్నప్పుడు మనం కొంతవరకైనా వాళ్ళ యొక్క అడుగుజాడలు నడవడము మన విద్యుత్ ధర్మంగా భావించి మనము ఇంకా ఇప్పుడు వచ్చే తరాలతో కూడా వీటన్నీ కోల్పోతున్నారు. ఇట్లా దేశభక్తి తర్వాత ఇవన్నీ కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళల్లో కొంతైనా మనము స్ఫూర్తిని కలిగజేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినటువంటి కాలేజీ ఉపన్యాసకులు మీలో ఎవరైనా స్వచ్ఛందంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీ పేరు చెప్పి మాట్లాడాలి. రమణ గారు.